ప్రభువు రక్షకుడైన క్రీస్తు యేసు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఏర్పాటు చేసిన కృతజ్ఞతా కూడికను బట్టి స్థానిక సంఘానికి, అలాగే ఏర్పాటు చేసినటువంటి కుటుంబము, సహోదరులు హరిగారి యొక్క సంపూర్ణ కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి మేలులను గనక మనం లెక్కించడానికి అసలు మనకి సంఖ్య సరిపోదు అని చెప్పాలి. ఎందుకనంటే ప్రతిదినము కూడా మనం లేస్తున్నాం, తిరగగలుగుతున్నాం, ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం అని అంటే అది కేవలం దేవుని యొక్క ఉచితమైన కృప, ఖరీదైన కృప, ఉచితమైనటువంటి కృప. అంటే దేవుడు మనల్ని ఈ భూమి మీద ఉంచాలి అనుకుంటే ఉంచుతాడు, ఒకవేళ కనుక ఈ భూమి మీద నుంచి తీసేయాలి అనుకుంటే తీసేస్తాడు. అది ఎవరిష్టం? దేవుని ఇష్టం. అంటే దేవుడు మన జీవితంలో మేలు చేయడం అని అంటే కేవలం మనం ఈ భూమి మీద ఉండడం అనేదే కాదు, ఈ భూమి మీద లేకపోయినా కూడా ఆయన యొక్క కృపను మనం ఏం చేయాలంటే గమనించాలి. అంటే మేలు అని అంటే కేవలం మనిషి ఏమనుకుంటాడనంటే తనకు కలిగేటటువంటి లాభం ఏదైతే ఉంటుందో దాన్నే మేలు అని అనుకుంటాడు. వాస్తవంగా మీరు ఆలోచన చేయండి, కయ్యను హేబెలు యొక్క ఇద్దరి అర్పణల విషయంలో సమస్య ఏర్పడినప్పుడు హేబెలు చనిపోయాడు. చెడు చేసి చనిపోయాడా, మంచి చేసి చనిపోయాడా? వాస్తవంగా ఆ కాలంలో ఉన్నటువంటి మనుషులను కనుక మనం చూడగలిగితే వందలాది సంవత్సరాలు బ్రతికినట్లుగా మనకి కనబడుతూ ఉంటుంది, అంతేనా? ఒకవేళ కనుక హేబెలు కనుక మనం ఆలోచన చేస్తే యవనస్తుడిగా ఉన్నప్పుడే ఆయన బలైపోయాడనే విషయం మనకు అర్థమవుతూ ఉంటుంది. కానీ ఎందుకు బలైపోయాడనే విషయాన్ని కనుక మనం అర్థం చేసుకోగలిగితే ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేసే విషయం ఏంటి అని అంటే ఆయన దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేయడం వల్లనే ఆయన ఏమైపోయాడు, చనిపోవడం అనేది జరిగింది అనేది ఆ సంఘటన చదివినప్పుడల్లా మనకి కనబడుతూ ఉంటుంది. కానీ ఈరోజు మనిషి ఏం చేస్తూ ఉంటాడనంటే ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తమైన లాభాన్ని బట్టి, తనకు కలిగినటువంటి సమస్తాన్ని బట్టి ఎవరిని మహింపరచాలనుకుంటాడనంటే దేవుని మహింపరచాలి అని అనుకుంటాడు. కానీ దేవుడు తనకు చేసినటువంటి మేలు ఏంటనేది ఈరోజు మనిషి ఏం చేయడం లేదనంటే గుర్తించడం లేదు. గుర్తించవలసినటువంటి బాధ్యత ప్రతి మనిషికి కూడా ఉన్నది. అందులో ప్రాముఖ్యమైన విషయం ఏంటనంటే దేవుడు అసలు ఈ సర్వలోకానికి చేసినటువంటి, ఒక రకంగా చెప్పుకోవాలనంటే ప్రపంచానికే దేవుడు చేసినటువంటి గొప్ప మేలు ఏంటనంటే యేసు ప్రభుని లోకానికి పంపించడం, అంతేనా? ఒకవేళ మీరు ఆలోచన చేయండి, అంతకంటే గొప్ప మేలు ప్రపంచంలో ఇంకేదైనా ఉన్నది, దాన్ని తీసేసి ఇంకొకటి పెడదాం అని అనుకుంటే అది మన వల్ల కాదు. ఎందుకోనంటే ఒక రకంగా ఆయన చెప్తూ ఉంటాడు, రోమీలకు రాసినటువంటి పత్రిక మనం చదివినటువంటి వాక్య భాగం నుంచి మనం ఆలోచన చేయగలిగితే 3వ అధ్యాయము 23వ వచనంలో గనక మనం చదవగలిగితే దేవుని యొక్క మహోన్నతమైనటువంటి మాటలు ఇక్కడ మనకి కనబడుతూ ఉంటాయి. 3వ అధ్యాయము 23వ వచనాన్ని గనక మనం ఆలోచన చేయగలిగితే, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు, ఎందరు పాపము చేశారు? అందరూ పాపము చేశారు. పాపం చేయడం ద్వారా మనిషికి ఎవరి కృప దొరకట్లేదు? దేవుని యొక్క కృప అనేది దొరకట్లేదు. అంటే ఖచ్చితంగా దేవుడు ఈ లోకానికి క్రీస్తు ప్రభువును పంపేటటువంటి ఉద్దేశంలో ఆయనకి ఏదైనా ఒక ఆలోచన ఉందంటారా, లేదంటారా? అంటే మనిషి ఏమనుకుంటాడు అని అంటే ఖచ్చితంగా ఈరోజు కనుక మనం ఆలోచన చేయగలిగితే యేసు ప్రభు ఏంటి వచ్చాడు, ఈ భూమి మీదకి చనిపోయాడు, మళ్ళా తిరిగి ఆరోహణమై వెళ్ళిపోయాడు అని చాలా సున్నితంగా ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ ఒక రకంగా కనుక మనం ఆలోచన చేయగలిగితే ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం తెలియజేసే విషయం మనకేంటి అని అంటే కీర్తనల గ్రంథంలో ఈ విధంగా కీర్తనకారుడు మాట్లాడుతూ ఉంటాడు. కీర్తనల గ్రంథం 49వ కీర్తనను కనుక మనం అధ్యయనం చేయగలిగితే, కీర్తనల గ్రంథం 49వ కీర్తన కనుక మనం అధ్యయనం చేయగలిగితే 5వ వచనంలో ఇక్కడ ఇలాగా మాట్లాడుతూ ఉంటాడు. కీర్తనల గ్రంథం 49వ కీర్తన 5వ వచనాన్ని గనక మనం చదవగలిగితే, నా కొరకు పొంచువారి దోషకృత్యములు నన్ను చుట్టుకొనినప్పుడు ఆపత్కాలములలో నేనేలా భయపడవలను?
తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగడువని వారికి నేనేల భయపడవలను. అంటే ఒక రకంగా భక్తుడు ఇక్కడ చెప్తున్నాడు, ఏమంటున్నాడనంటే ఆపత్కాలలో నేను భయపడవలసిన అవసరం లేదు, తమ ధనాన్ని బట్టి తమను తాము పొగుడుకునే వారిని బట్టి నేనేమవలసిన పని లేదు, భయపడవలసిన పని లేదు అని చెప్తూ ఇంకా అంటున్నాడు 7వ వచనం, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపగలడా, విమోచింపలేడా? ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని ఏం చేయలేడు అంటే ఒక వ్యక్తిని విమోచించాలి, విడిపించాలి అని అంటే ఖచ్చితంగా ఎవరి సహాయం అవసరం? ఇప్పుడు దేవుని సహాయం అవసరం. అంటే అది డబ్బును బట్టి మనిషి అంటే ఏ విధంగానైనా హాని చేయడానికి కానీ, లేకపోతే తమ దోషాన్ని బట్టి హాని చేయాలని ప్రయత్నం చేసినా కానీ ఖచ్చితంగా దేవుని సహాయం లేకపోతే వారు హాని కూడా చేయలేరు. అర్థమవుతుందని చెప్పేది. దేవుడే గనక అనుమతి ఇవ్వకపోతే తన సహోదరుడికి మేలు చేయడమే కాదు హాని కూడా ఏం చేయలేరు. అంటే ఎవరి కృప ఉంది అక్కడ? ఇప్పుడు దేవుని యొక్క కృప ఉంది. ఒకవేళ కనుక నువ్వు అనుకుంటున్నావేమో అది ఏది లేకుండా నువ్వు విమోచించాలి అనుకుంటే, నువ్వు ప్రయత్నం చేస్తే, అది ధనాన్ని బట్టో ఇంకొక దాన్ని బట్టో నువ్వు ప్రయత్నం చేసినా కానీ జరుగుద్దా, జరగదా? కొన్నిసార్లు మనిషి ఏమనుకుంటాడనంటే, వాస్తవంగా మీరు ఆలోచన చేసి చూడండి, మోషే ఇజ్రాయేలీలందరి కొరకు కూడా ప్రయాణమై వారిని కానాను దేశానికి తీసుకొని వెళ్ళడానికి వెళ్తూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి శ్రమలు, అనేకమైనటువంటి బాధలు ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. ఒక రకంగా ప్రజలు ఆయన్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అలాంటి సమయంలో ఆయన చేసినటువంటి పని ఏంటనేది కనుక మనం ఆలోచన చేస్తే, ఆయన్ని ఒకనాడు వాళ్ళు ఏమడిగారంటే నీళ్ళు అడిగారు. నీళ్ళు అడిగితే వాస్తవంగా నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? మనకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? అయితే నదులు, లేకపోతే పైన ఆకాశం, లేకపోతే సముద్రపు నీరు ఎంత ఉన్నా కూడా తాగేటటువంటి అవకాశం మనకి ఉండదు, ఉప్పగా ఉంటుంది. ఇప్పుడు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయనంటే వాస్తవంగా వాళ్ళు ఉన్నది ఎక్కడనంటే అరణ్యంలో వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలంటే చిన్న విషయమేమి కాదు. ఎలాంటి భాగ్యనగరాలు ఉన్నాయనంటే వేసవకాలంలో కూడా వీళ్ళకి నీటి ఎద్దడి వచ్చిందనంటే 1-2 రోజులు నీళ్ళు ఆగిపోతాయి. నీళ్ళు ఆగిపోయినాయి అని అంటే ఈ జనానికి ఎంత టెక్నాలజీ ఉన్న పరిస్థితుల్లో ఎంతమంది జనానికి నీళ్ళు ఇవ్వడానికి ప్రభుత్వ యంత్రాంగం ఎంతో కష్టపడితేనే కానీ మరలా ఏం చేయలేదు, ఆ నీటిని సప్లై చేసే పరిస్థితి ఉండదు. ఇప్పుడు అరణ్యంలో మోసే ఒక్కడికి వీళ్ళందరికీ నీళ్ళు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఏర్పడింది. ఇప్పుడు ఆయన ఎవరి వైపు చూశాడు? ఏదో చెరువుల వైపు చూడలేదు, లేకపోతే నదుల వైపు చూడలేదు, లేకపోతే ఆకాశం వైపు చూడలేదు. ఆయన మాట కొరకు ఎదురు చూశాడు. ఎప్పుడైతే ఆయన మాట కొరకు ఎదురు చూశాడో ఆయన ఒకటే చెప్పాడు, ఈ బండని ఏం చేయను, కొట్టు, దాని నుంచి ఏమొస్తాయి? నీళ్ళు వస్తాయి. ఆశ్చర్యం ఇవ్వాల్సిన విషయం ఏంటనంటే బండలో నుంచి నీళ్ళు రావడం అనేది ఆశ్చర్యం. ఎందులో నుంచి? బండలో నుంచి. వాస్తవంగా బండలు దేనికి ఉపయోగిస్తారు? దేనికి ఉపయోగిస్తారు బండల్ని? తలని వేసుకు కొట్టుకోవడానికి ఉపయోగిస్తారు కాదా? మరి దేనికి ఉపయోగిస్తారు? మొత్తం ఇదిగో మనం కూర్చున్న ఈ ఫ్లోర్ అంతా, నిలబడిన ఫ్లోర్ అంతా ఏంటిదంతా? బండే. అంతేనా? పెద్ద పెద్ద బండలను ఏం చేస్తారు? కడిగిస్తూ, దాన్ని కట్ చేస్తూ, దాన్ని ముక్కలుగా చేసి దాన్ని రూపుదిద్దుతూ ఉంటారు. అంటే బండకు ఉండేటటువంటి పని వేరు. కానీ ఆ బండలో నుంచి నీళ్లను రప్పించాడు అని అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు అని వాళ్ళకి తెలియజెప్పడానికి. ఈరోజు మనిషికి ఏంటి అని అంటే నాకు అన్నీ సాధ్యమే అని అనుకుంటాడు. కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు పాపం చేసావు, ఆ పాపాన్ని బట్టి నువ్వు దేవునికి దూరం అయ్యావు, దాన్ని బట్టి నువ్వేం పొందలేకపోతున్నావు అంటే ఆయన కృపను నువ్వు పొందలేకపోతున్నావు. ఇక్కడ కీర్తనకారుడు అన్నాడు, వాళ్ళు డబ్బును బట్టి అతిశయిస్తున్నారు, తమ బలాన్ని బట్టి అతిశయిస్తున్నారు. కానీ డబ్బును బట్టి బలాన్ని బట్టి ఒక వ్యక్తిని కొట్టాలంటే మనం కొట్టలేము. అంటే ఖచ్చితంగా దేవుడు నాకు సహాయకుడు, లేకపోతే నువ్వు పోయిన వ్యక్తిని విడిపించాలి అనుకుంటే కనుక నీ ధనాన్ని పెట్టో, ఇంకొకటి పెట్టో ఆయన ఏం చేయలేవు, నువ్వు విడిపించలేవు. అంటే దానికి ఎవరి కృప కావాలి? ఇప్పుడు దేవుని కృప, దేవుని యొక్క సహాయం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అది అర్థం కావాలంటే మనిషికి దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు అనే విషయాన్ని మనిషి ఏం చేయాలి? ఇప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇది అర్థం కాకే మొదటి శతాబ్దంలో
యోహాను కాలంలో ఉన్నటువంటి మనుషులు ఏమేమో మాట్లాడుకుంటూ ఉంటే వారికి దేవుని గురించినటువంటి విషయాలు తెలియజేస్తూ ఇక్కడ భక్తుడైనటువంటి బాప్తిసం ఇచ్చి యోహాను తెలియజేస్తూ ఉంటాడు. ఒకసారి గనక మనం చూడగలిగితే చెప్తూ ఉంటాడు, చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయానికి గనక మనం వెళ్ళగలిగితే 3వ అధ్యాయము మత్తయి సువార్త 8వ వచనానికి గనక మనం వెళ్ళగలిగితే, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఏమని చెప్తున్నాడు ఆయన? మేము అబ్రహాముకు పిల్లలమని మీరేం చేయొద్దు, చెప్పుకొన తలంచవద్దు. ఎందుకనంటే అబ్రహాము చేసిన కార్యాలు మీరు చేయడం లేదు. అంటే పాప కార్యాలు మీరు చేస్తున్నారు కానీ మంచి కార్యాలు మీరు చేయడం లేదు. కానీ చేయకుండా ఎవరి పేరు చెప్పుకుంటున్నారు? మళ్ళీ మా తండ్రి అబ్రహాం, మా తండ్రి అబ్రహాం, మా తండ్రి అబ్రహాం అని చెప్పుకున్నారు కానీ ఆయన చేసిన ఏ కార్యము కూడా ఏం చేయడం లేదు. ఇక్కడ మీకు అర్థం కావాల్సిన ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మనం కూడా క్రైస్తవులం అని చెప్పుకుంటున్నాం కానీ దేవుడు చెప్పిన ఏ మంచి పని ఏం చేయడం లేదు. ఎవరికి నచ్చింది చేస్తాం, మనకు నచ్చింది చేస్తాం. మనకు నచ్చింది చేసి మనకి మేలు పొంది మనకు లాభం కలిగితే అప్పుడు ఎవరిని స్తుతిస్తాం? దేవుని స్తుతిస్తాం. అంతేగాని దేవుడు ఈ కార్యం చేశాడు కాబట్టి దీన్ని బట్టి మనం ఆయన్ని నమ్మాలని మనిషి ఏం చేయడు. ఆలోచన చేస్తాడా, చేయడా? ఇప్పుడు ఆలోచన చేయవలసినటువంటి పరిస్థితి ఏంటి అని అంటే, అవసరమైతే రాళ్ల వలన కూడా దేవుడు అబ్రహాముకి ఏం పుట్టించగలడు? ఈ రాళ్ల వలన కూడా పుట్టించగలడనంటే ఆయన శక్తిమంతుడనా శక్తిహీనుడనా? ఆయన శక్తిని మీరు ఏం చేయాలి? ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఉన్నదా లేదా? ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, దేవుడు మానవులను రక్షించుట కొరకు ఈ లోకంలో ఆయనకంటూ ఒక ప్రణాళిక ఉన్నది. ఆ ప్రణాళిక ప్రకారమే యేసుక్రీస్తుని ఎక్కడికి పంపాడు? ఇప్పుడు ఈ లోకానికి పంపాడు. యేసుక్రీస్తు అసలు ఎందుకు ఈ లోకానికి వచ్చాడనే విషయాన్ని ఆలోచన చేయవలసినటువంటి అవసరత ఖచ్చితంగా మనిషికి ఉన్నదా లేదా? ఎందుకు అనంటే, ఒక్కసారి గనక మనం యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని గనక మనం ఆలోచన చేయగలిగితే దేవుని యొక్క వాక్యం మనకి ఈ విధంగా సెలవిస్తూ ఉంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయానికి మనం వెళ్ళగలిగితే, 59వ అధ్యాయానికి గనక మనం వెళ్ళగలిగితే, క్షమించాలి, 59వ అధ్యాయానికి గనక మనం వెళ్ళగలిగితే 59వ అధ్యాయానికి గనక మనం వెళ్ళగలిగితే మొదటి వచనంలో చెప్తున్నాడు, రక్షింపనేరకిండినట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకిండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములైన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. అంటే ఇక్కడ మనుషుడికి దేవునికి మధ్యన ఒక అడ్డుగోడ ఉంది. ఏంటి అని అంటే అది పాపం. అంటే ఇప్పుడు దేవునికి మనిషికి మధ్యన, అంటే దేవునికి మనిషికి మధ్యన లేనిది ఏంటి అని అంటే సమాధానం. అంతేనా కాదా? ఆ సమాధానం ఎవరితో మిస్ అయింది? ఇప్పుడు దేవునితో మానవుడికి మిస్ అయింది. అంటే ఇప్పుడు సమాధాన పరిచేటటువంటి ఒక వ్యక్తి అవసరమై ఉన్నాడా లేడా? ఒకవేళ కనుక దేవునితో మనల్ని సమాధాన పరచకపోతే ఖచ్చితంగా ఆ పాపం మనల్ని ఏలుతుంది. ఆ పాపాన్ని బట్టి మనకేం కలుగుతుంది? పాపాన్ని బట్టి మనకేం కలుగుతుంది? మరణం కలుగుతుంది. కానీ పాపాన్ని మనిషి ఏం చేయడం లేదనంటే కన్సిడర్ చేయటం లేదు. కానీ ఖచ్చితంగా పాపం ఉందా అనే విషయాన్ని అబ్జర్వ్ చేస్తున్నాడనంటే, గమనిస్తున్నాడనంటే గమనించట్లేదు. గమనిస్తున్నాడా అంటే గమనించట్లేదు. కానీ దేవుడు ఎందుకు ఈ లోకానికి యేసుక్రీస్తుని పంపించాడు అనేది కనుక మనం ఆలోచన చేయగలిగితే ఆయనకి మనకి మధ్యన ఏమి లోపించింది అని అంటే సమాధానం అనేది లోపించింది. ఇప్పుడు ఆ సమాధానాన్ని తిరిగి దేవునికి, అంటే దేవునితో సమాధానపరచాలి అని అంటే యేసుప్రభు ఎక్కడికి రావాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు ఈ లోకానికి రావాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ లోకానికి రావాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి యేసు ఎలా వచ్చాడు? ఎలా వచ్చాడు యేసు ప్రభు? వాస్తవంగా ఆయన పుట్టుకను కూడా మనం గమనించినప్పుడు చాలామంది జ్ఞానులు వచ్చి యేసు ప్రభు యొక్క పుట్టుకను గురించి పరిశీలన చేసినప్పుడు వాళ్ళు నేరుగా ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఎందుకు వెళ్ళారు? హేరోదు దగ్గరికి. రాబోయేవాడు ఎవరంటే రాజు అనే విషయం ఎవరికి అర్థమైంది?
జ్ఞానులకు అర్థమైంది. రాబోయేవాడు ఎవరు? రాజు. దైవసుతుడే కానీ ఆయన ఎవరు? రాజు. ఎక్కడ పుడతాడని అనుకున్నారు వీళ్ళు? రాజ కుటుంబంలో పుడతారని నేరుగా వెళ్ళి హేరోదు రాజుని అడుగుతున్నారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అనగానే యూదుల రాజు అయినటువంటి హేరోదుకి ఏం కలిగింది? భయం కలిగి, కలవరం కలిగి, అసలు నేను రాజునై ఉంటే నన్ను కాదనే వ్యక్తి ఇంకొకడెవడొచ్చాడు అనే భయంతో ఏం చేశాడు అని అంటే, ఏంటి అసలు కథ అని వాళ్ళని అడిగాడు. అడిగితే వాళ్ళు ప్రయాణమైపోయారు. పోతూ పోతూ వాళ్ళు పోయేటప్పుడు వీళ్ళు ఏం చెప్పాడనంటే, ఒకవేళ ఆయన జాడ మీకు ఏమన్నా తెలిస్తే మళ్ళీ ఎవరికి చెప్పాలి? ఎందుకు చెప్పాలి? ఆయన ఏమన్నాడనంటే, నేను కూడా వచ్చి ఆయనకి ఏం చేస్తాను, నేను కూడా ఆయన దగ్గరకు వచ్చి నమస్కారం చేస్తానని చెప్పేసి అని అన్నాడు. నమస్కారం చేయడానికి అడగలేదు ఆయన. ఎందుకు అడిగాడు? చంపేయాలని ఆలోచనకు అడిగాడు. అయితే దేవుడు వాళ్ళకి ఏం చేశాడనంటే, మీరు వచ్చిన మార్గాన్ని వెళ్ళొద్దు, వేరొక మార్గాన్ని ప్రయాణం చేయండి అని అనగానే దేవుని మాటను బట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే జరిగిన విషయం ఏంటనంటే, వీళ్ళు ఇంకా రారని రాజుకు అర్థమైంది. అర్థమైన వెంటనే మళ్ళీ ఏం పాస్ చేశాడనంటే, 2 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలందరినీ ఏం చేయాలన్నాడు. అంటే మీకు అర్థమవుతుందో లేదో, యేసు ప్రభువు పుట్టినప్పుడే ఎక్కడ పుట్టాడు? రాజు కుటుంబంలో పుట్టలేదు. ఆయన ఎక్కడ పుట్టాడు అనేది ఎగ్జాక్ట్ ప్లేస్ మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఆయన పశువుల తొట్టెలో పరుండు పెట్టారనే విషయం మనకు అర్థమవుతుంది. అంటే ఆయన ఇప్పుడు ధనికుడిగా పుట్టాడా, బీదవాడుగా పుట్టాడా? ఓకే, ఒకవేళ ఈ లోకమంతా ఎట్లా ఉంది ఆయన దృష్టిలో? అసలు యేసు ప్రభువుకు ఉన్నటువంటి ఆధిక్యత ఏంటి? యేసు ప్రభువుకున్న గొప్పతనం ఏంటి? ఆయన ఎక్కడ పుట్టాడు? పశువుల పాకలో పుట్టాడు. పుట్టకముందు ఎక్కడున్నాడు? పరలోకంలో దేవునితో సమానంగా ఉన్నాడు. అంతేనా? పరలోకంలో దేవునితో సమానంగా ఉన్నాడు. ఇప్పుడు ఆ సమానమైనటువంటి ఆ గుణాన్ని విడిచిపెట్టి మానవుడిగా ఉన్నటువంటి శరీరతత్వాన్ని అనుభవించడానికి ఈ భూమి మీదకి ఆయన ఏం చేశాడనంటే, దేన్ని వదులుకొని వచ్చాడు? దేన్ని వదులుకొని వచ్చాడు? మహిమగల పరలోకాన్ని ఏం చేశాడు? వదిలేశాడు. వదిలేసి ఎక్కడికి వచ్చాడనంటే, భూమి మీదకి వచ్చాడు. అసలు క్రీస్తు ప్రభువుకున్న ఆధిక్యత ఎంత అనంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదివితే ఆయన గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఆయనకి ఎలాంటి శక్తి ఉందనే దాని గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఆయనకున్నటువంటి శక్తి ఏంటి, ఆయన భూలోకానికి రాకముందు ఉన్నటువంటి స్థితి ఏంటి అనే దాని గురించి మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. అంటే క్రీస్తు కొరకే సమస్తాన్ని కూడా దేవుడు ఏం చేశాడు? సృష్టించాడా లేదా? క్రీస్తే సమస్తాన్ని ఏం చేశాడు? సృష్టించాడు. ఆయన ఎవరు అనంటే సృష్టికర్త. సృష్టికర్త అయిన దేవునికి ఏదైనా తక్కువ ఉంటుందా? కానీ అలాంటి వ్యక్తి సమస్తము ఆయనదైనా కానీ ఎక్కడ పుట్టాడు? ఇప్పుడు ఒకవేళ రిక్వెస్ట్ చేసి, నేను వెళ్ళి ఏదో చివరిలో నన్ను ఆ శ్రమ అనుభవించాలంటున్నావు కాబట్టి ఆ శ్రమ అనుభవిస్తానని చెప్పి ఆయన కోరుకోలేదు. వెళ్ళి నేను రాజుల కుటుంబంలోనే పుట్టి ఏదో చివరిలో ఆ కార్యక్రమాన్ని చేసి మెల్లిగా నేను వచ్చేస్తానని ఏమన్నా అన్నాడా? ఒకవేళ కనుక మీరు కొన్ని వచనాలను కనుక ఆలోచన చేయగలిగితే, మనిషి కుమారునికి తలవాల్చుకొనుటకైనా ఏమీ లేదన్నాడు. అంటే ఈ లోకంలోకి వస్తే ఆయన పూర్తిగా ఏదైనా అనుభవించాడా అనంటే, అంటే పూర్తిగా ఆయన ఏమీ లేనివాడుగా ఉన్నాడనే విషయం మనకి అర్థమవుతుంది. ఎవరి కొరకు ఇదంతా అనుభవించాడు ఆయన? మన కొరకు. అంటే మనము చేసిన పాపాల కొరకు. ఇక్కడ అంటే మన పాపాలు దేవునికి మనకి మధ్యన ఎలా ఉన్నాయి? అడ్డంగా ఉన్నాయి. ఇప్పుడు అడ్డంగా ఉన్నదాన్ని బట్టి దేవుడు మనతో సమాధానంగా లేడు. ఆ సమాధాన పరచాలి అని అంటే, ఇప్పుడు సమాధాన పరిచే ఒక వ్యక్తి ఎక్కడికి రావాలి? ఇప్పుడు భూమి మీదకి రావాలి. అందుకే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో చెప్తూ ఉంటాడు. ఏమని చెప్తాడు? యాలి అనగా మనకు శిశువు పుట్టెను, యాలి అనగా మనకు కుమారుడు అనుగ్రహించబడెను, సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, ఏంటి, బలవంతుడైన దేవుడు, ఇంకా నిత్యుడగు తండ్రి. ఇప్పుడు ఈ క్యారెక్టర్లన్నీ ఎవరివి?
యేసుక్రీస్తువి. అంటే సమాధానకర్త అనే ఒక పదం ఉంది చూసారా? అంటే ఇప్పుడు ఎవరికి సమాధానం కలుగు చేయడానికి వచ్చాడనమాట ఆయన? దేవునికి మనకి సమాధానాన్ని కలుగు చేయడానికి ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు ఆయన మనల్ని సమాధానపరచడానికే వచ్చాడనే విషయాన్ని ఎంతమంది గ్రహిస్తారు? ఒకవేళ సమాధానాన్ని ఇవ్వాలి అనుకుంటే ఆయన ఈ లోకంలో పడినటువంటి కష్టాన్ని ఈరోజు ఎంతమంది గుర్తిస్తూ ఉన్నారు? ఎంతసేపు మనిషికి కావాల్సింది ఒకటే ఈ భూమి మీద, ఏం కావాలి? సుఖం సుఖం సుఖం. అల్టిమేట్గా మళ్ళీ ఏదని అడిగితే సుఖం. కష్టము అనే పదానికి ఈరోజు మనిషి దగ్గర ఏమి లేదని అంటే చోటు లేదు. ఇంకా మన వాళ్ళు ఏమన్నా బాగున్న వాళ్ళు చూస్తే చూసి ఏడుస్తారు. ఇంకా ఆ చూసిన వెనక ఏముంటుందని అంటే కష్టం ఉంటుంది. నువ్వేదో మేడలు మిద్దెలు చూసినంత మాత్రం కాదు. ఆ మిద్దె కట్టాడనంటే దాని వెనక ఆ వ్యక్తి యొక్క ఏమున్నది? కష్టం ఉంది. అప్పుడప్పుడు చెప్తారు, మేము ఊరు నుంచి వచ్చేటప్పటికి ఇక్కడ మాకు ఏమీ లేదండి, రెంట్ హౌసుల్లో ఉంటూ చాలా చిన్న గదుల్లో ఉంటూ చాలా ఇబ్బందులు పడి ఇవాళ ఎంత ఇల్లు కట్టుకోగలిగామనంటే ఇంకొకరికి మేము రెంట్కి ఇవ్వగలుగుతున్నామనంటే చాలా కష్టం ఉందండి దీని వెనకని వాళ్ళ కష్టాన్ని అంతా తలుస్తారు, వాళ్ళ జీవితం అంతా తలుస్తూ ఉంటారు. ఆ కష్టం ఇప్పటికీ పోలేదండి, ఇప్పటికీ చేస్తూనే ఉన్నామని చెప్పేసి అని అంటారు. మరి క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఎవరి కోసం ఎంత కష్టం అనుభవించాడు? క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆ కష్టం అంతా ఎవరి కోసం అనుభవించాడు? ఇప్పుడు ప్రతి వ్యక్తి కోసం ఆ కష్టం అనేది అనుభవించాడు. అనుభవించడంలో ఆయన చూపించినటువంటి ఉద్దేశం ఏంటి అని అంటే వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయట ఆయనకు తగును. ఆ రక్షణకర్తని ఏం పెట్టాలని? శ్రమల ద్వారా ఏమవ్వాలట? సంపూర్ణుడు అవ్వాలి. ఎవరు? ఈ లోకానికి వచ్చి యేసు ప్రభువు ఏం చేయబడాలట? శ్రమ పడాలి. ఎవరు శ్రమ పడాలి? క్రీస్తు ప్రభు. ఎవరి కొరకు శ్రమ పడాలి? వాస్తవంగా ఇక్కడ క్రీస్తు ప్రభు చేసిన తప్పేది కూడా లేదు. కానీ ఆయన మనుషులు చేసిన పాపం కొరకు శ్రమ పడవలసిన పరిస్థితి ఏమైంది? ఇప్పుడు వచ్చింది. ఒకవేళ కనుక మనమే ఎవరైనా కానీ పొరపాటు చేస్తే ఆయన బదులు నువ్వు జైలుకి వెళ్ళంటే మీరు ఏం చేస్తారు? నేను అడిగిన ప్రశ్న సూటిగా అడుగుతున్నాను. పోనీ ఆయన మంచి పని కూడా కాదు, చెడ్డ పని చేసి వెళ్ళాడు. ముందే మనం ఏమంటాం? వాడు కోసం ఎవడి కోసం నేనేంటండి వెళ్ళాల్సిందే అని అంటారా? లేకపోతే సర్లే పాపం ఏదోలే అని వెళ్తారా? పొరపాటును కూడా వెళ్ళరు. అంటే మనకు అర్థమవుతుందో లేదో ఆయన చేసినటువంటి గొప్ప మేలు ఏంటి అని అంటే చెడ్డవాళ్ళైనటువంటి మన కొరకు, పాపులైనటువంటి మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి శ్రమ పెట్టబడ్డాడు. ఎంత శ్రమ పెట్టబడ్డాడు అనేది కనుక మనం ఆలోచన చేయగలిగితే ఆ శ్రమకి ఈ లోకంలో ఎవ్వరూ కూడా కొలత వేసేటటువంటి పరిస్థితి లేదు. అంత శ్రమ అనుభవించడంలో ఆయన చూపించినటువంటి కృపను ఈరోజు మనిషి ఏం చేయడం లేదనంటే గుర్తించడం లేదు. ఎందుకు అంత శ్రమ పెట్టబడ్డాడు అని అంటే ఖచ్చితంగా మానవులని దేవునితో ఏం చేయాలి? ఇప్పుడు సమాధానపరచాలి అనేది ఎవరి యొక్క సంకల్పం అని అంటే దేవుని యొక్క సంకల్పం. ఆ సంకల్ప ప్రకారం ఆయన ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటను కనుక మనం చూస్తే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. చూడండి ఒక్కసారి మత్తయి సువార్త 20వ అధ్యాయానికి కనుక మనం వెళ్ళగలిగితే, మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనానికి కనుక మనం వెళ్ళగలిగితే ఆయన చెబుతూ ఉంటాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనానికి కనుక మనం వెళ్ళగలిగితే దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చినని. దేని కొరకు వచ్చాడంట ఆయన? శ్రమ పెట్టబడ్డమే కాదు, చివరిగా తన ప్రాణాన్ని ఏం చేయాలి? అర్పించాలి అనే ఉద్దేశంతో ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు భూమి మీదకి వచ్చాడు. అంటే యేసు ప్రభు వచ్చినటువంటి ప్రధానమైన ఉద్దేశం ఏంటి అని అంటే ఖచ్చితంగా ఆయన శ్రమ పెట్టబడ్డమే కాదు, దేవునితో సమాధానపరచాలి అని అంటే ఇప్పుడు ఏమి ఇవ్వాలి? ఆయన ప్రాణం ఇవ్వాలి. ఎంతమంది ఇవ్వగలరు? ఈ మధ్యన వ్యాధులు ఎక్కువైపోయి ఒకవేళ కిడ్నీ ఫెయిల్ అయ్యో లేకపోతే ఏ లివర్ ఫెయిల్ అయ్యో ఇంట్లో వాళ్ళది ఎవరిదన్నా కొద్దిగా లివర్ ఇస్తేనో లేకపోతే కొద్దిగా మీ కిడ్నీ ఇస్తేనో వాళ్ళు బాగుపడతారు అని అంటే ఎంతమంది ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తారు? ఆ హాస్పిటల్ చుట్టూ దరిదాపుల్లో కనబడరు చాలామంది.
ఎక్కడ నా బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయితే, ఎక్కడ నా కిడ్నీ మ్యాచ్ అయితే నన్ను అడుగుతారు, ఎక్కడ నా లివర్ మ్యాచ్ అయితే నన్ను ఎక్కడ అడుగుతారు అని చెప్పి ఏం చేస్తారు? ఫోన్ స్విచ్ ఆఫ్ అని అంటే ఇంకా మనిషి కనబట్టలేదని అర్థం. అప్పటికే అర్థమైపోద్ది. అప్పుడు వరకు ఏం చెప్తారని అంటే, ఏం బాధపడకో, మేమున్నాము, ధైర్యంగా ఉండు, నీకు ఏం కావాలంటే అది చేస్తాము అని చెప్పి వెళ్ళవడం మాత్రమే మనిషి చేస్తూ ఉంటాడు. కానీ కరెక్ట్ సిచ్యువేషన్ వచ్చి నిజంగానే కనుక నీ కిడ్నీ ఇవ్వాల్సి వస్తే, హార్ట్ ఏమి ఇచ్చేయమంటలేదు, శరీరంలో ఒక కిడ్నీ నిజంగా నీదే మ్యాచ్ అయింది, ఇవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చింది, ఇస్తారా? కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఖచ్చితంగా ఆయన ప్రాణం ఇవ్వాల్సి ఉంది. ఆయన ప్రాణాన్నే పెట్టి మనుషుల్ని దేవునితో ఏం చేయవలసిన అవసరం ఉంది? ఇప్పుడు సమాధానపరచవలసి ఉంది. ఒకవేళ ఆయన ప్రాణమే కనుక ఇవ్వకపోతే దేవునికి అంటే తండ్రికి లేకపోతే మానవులకి మధ్యన ఏముండదు, ఇప్పుడు సమాధానం అనేది ఉండదు. ఆ సమాధానాన్ని ఇవ్వడం కోసమే క్రీస్తు ప్రభు ఈ భూలోకానికి వచ్చి ఏం పెట్టాడు అని అంటే, ప్రాణాన్ని పెట్టడానికే నేను వచ్చానని అందరికీ ఏం చేశాడు? ఆయన ఉద్దేశాన్ని తెలియజేశాడు. మీరు దేవుడితో సమాధాన పడాలంటే ఖచ్చితంగా ఏమవ్వాలి? ఇప్పుడు నేనేదో మీ దగ్గర పరిచర్య చేయించుకోవడానికి నేను రాలేదు, పరిచారం చేయించుకోవడానికి రాలేదు, నేను చేయడానికి పరిచర్య చేయడానికి ఏం చేశాను? నేను వచ్చాను. అంటే ఆ పరిచర్య ఏంటి అని అంటే, నా ప్రాణాన్ని విమోచన క్రయధనంగా ఏం చేస్తున్నాను? ఇప్పుడు పెడుతున్నాను. ఈరోజు ప్రాణాన్ని కాదు, మనిషి సమయాన్ని పెట్టలేడు. ఎక్కడ? దేవుని దగ్గర. ఒకవేళ మీటింగ్ టైమే పలానా టైం అన్నారు, టైంకి వచ్చేస్తారు కదా అందరూ. ఎందుకు రాలేరంటే, ఇదివరకటి రోజుల్లో వాళ్ళు నడుచుకుని వెళ్తూ సేవ చేసిన టైంలో కూడా వాళ్ళు సమయానికి వెళ్ళేవారా? వెళ్ళేవారు. మనకిప్పుడు ఈ మధ్యన వచ్చే బళ్ళుకి ఏముంటుంది అని అంటే, ఎదర ఏమంటారు దాన్ని, ఇంజిన్ కూల్ చేయడానికి రేడియేటర్స్ వచ్చేసినాయి. దేనికి? బండికి రేడియేటర్ వేశాడు అని అంటే అది ఎంత స్పీడ్ వెళ్తుంది అనేది మీరు అర్థం చేసుకోండి. స్పీడ్ వెళ్ళేటప్పుడు ఏమవుతుంది అని అంటే, హీట్ ఎక్కింది బండి, హీట్ ఎక్కిందని అంటే ఆగిపోద్ది. అది ఆగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? కూల్ చేయాలి. బండికి రేడియేటర్ అవసరమైందని అంటే దాని స్పీడ్ ఎట్లా ఉంటుందో ఆలోచన చేయండి. అంటే మనిషికి అంత వేగవంతమైన ప్రయాణాన్ని దేవుడు ఏం చేశాడు? భూమి మీద ఏర్పాటు చేశాడు. కార్లు, బళ్ళు, లేకపోతే మీకు ఏదైతే అది మీకు ఇలాంటి సిటీ అయితే ఒక ఊబరో లేకపోతే ఒక ఓలానో లేకపోతే నేను సింగల్గానే వెళ్తున్నానంటే దానికి కూడా ర్యాపిడో అనే ఒక కంపెనీయో ఇంకొకటో వచ్చేసినాయా లేదా? అయినా కానీ మనకి ఏమవుదు? సరిపోదా టైము? సరిపోదు. వాస్తవంగా ఆయన మనల్ని సమాధానపరచడానికి ఒక సమయం ఉంది. ఆ సమయానికి ఆయన ఎక్కడికి రావాలి? ఇప్పుడు భూమి మీదకి రావాలి. కొంచెం లేట్ చేస్తే, నీకు అర్థమైందో లేదు, కొంచెం లేట్ చేస్తే మనం లేట్ అయినా పర్వాలేదు కానీ, అంతేనా? మనం లేట్ అయినా పర్లేదు కానీ ఎవరు క్షమించేస్తారు? దేవుడు క్షమిస్తాడా? క్షమించడా? ఎందుకు క్షమిస్తాడు? ఒకవేళ మీరు ఆఫీస్కే వెళ్ళారు, లేట్గా వెళ్ళారు, ఎవరు ఊరుకోరు? ఆఫీసర్, బాస్ ఊరుకోడు. ఎందుకు ఊరుకోడు? రైట్ టైం, అంతేనా? ఒకవేళ మీరు బస్ దగ్గరికి వెళ్ళారు, రైట్ టైం, అంతేనా? ఒక ట్రైన్ దగ్గరికి వెళ్ళారు, రైట్ టైం. ఒకవేళ మీరు ఒక ఫ్లైట్ దగ్గరికి వెళ్ళారు, బోర్డింగ్ బిఫోర్ ద 2 hours or 3 hours, అంతేనా? అప్పుడు కూడా టైంకి వెళ్ళకపోతే అక్కడ ఉన్న అధికారులు చాలా సింపుల్గా చెప్తారు. ఎంత సింపుల్గా చెప్తారంటే, యు ఆర్ లేట్ నౌ. నువ్వు ఎలా వచ్చావు? ఆలస్యంగా వచ్చావు, ప్లీజ్ వెల్కమ్ అంటారు కదా. మరి ఏమంటారు? ప్లీజ్ గో ఫార్వర్డ్ అంటారు కదా. ఒక రకంగా మనకి గో బ్యాక్ అనేది చాలా పద్ధతిగా చెప్పే వర్డ్. క్రీస్తు ప్రభు అయితే గెట్ అవుట్ అంటాడు. మీకు అర్థమైందా? ఏమంటాడు? గెట్ అవుట్. ఎవరంటుంది మాట? ఎవరినైనా గెట్ అవుట్ అన్నామంటే దాని అర్థం ఏంటి? నువ్వు అసలు ఇక్కడ ఉండడానికి వీలు లేదు అని అర్థం, అంతే కదా దాని అర్థం. మర్యాదపూర్వకంగా చెప్తే ప్లీజ్ గో బ్యాక్ అని అర్థం. మర్యాదగా చెప్తే యు గెట్ అవుట్ అన్నాడు అంటే దాని అర్థం ఏంటి? అంటే ఏ సమయానికి ఏది చేయాలో అన్నీ కూడా సక్రమంగా ఈ భూమి మీద జరగడానికి దేవుడు ఒక ప్రణాళిక చేశాడు, అంతేనా? పొద్దుట 6 అయితే తెల్లారిపోవాలి,
ఒకవేళ వెలుగు రావట్లేదు అనుకోండి, ఇంకా వెలుగు రావట్లేదు ఏంటని అంటాడు. అంటే నీకు దేవుడు ఏర్పాటు చేసిన ప్రతిదీ కూడా సమయానికే అందిపోవాలి. కానీ దేవుడు నీ కొరకు చేసిన కార్యాన్ని బట్టి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళడానికి మాత్రం ఏం సరిపోవట్లేదు, టైం సరిపోవట్లేదు. ఎలాంటి పరిస్థితుల్లో? ఇంత సాంకేతిక పరిజ్ఞానం అంటే టెక్నాలజీ డెవలప్ అయినటువంటి ఈ పరిస్థితుల్లో మనిషికి ఏం సరిపోవట్లేదు, సమయం సరిపోవట్లేదు. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. అంటే ఈరోజు మనిషి చాలా అలర్ట్గా ఉన్నాడు కదా, చాలా అలర్ట్గా ఉన్నాడు కదా. ఒకవేళ కనుక గల్తీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో కనుక మనం చూడగలిగితే యేసు ప్రభువుని గురించి తెలియజేస్తూ ఉంటాడు. చూడండి, గల్తీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో కనుక మనం చూడగలిగితే, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఎప్పుడు? కాలము పరిపూర్ణమైనప్పుడు అంటే ద రైట్ టైం. అంటే when the time came, ఎప్పుడైతే సమయం వచ్చిందో అప్పుడు వెంటనే ఎవరు వచ్చేసారు? క్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చాడు. ఆయన ఒక ప్రణాళిక వేసాడని అంటే ఒక్క సెకను కాదు, ఒక్క క్షణం అటు ఇటు కూడా జరగదు. కానీ మనము ఆయన చేసిన ఉపకారాలకి నేను కృతజ్ఞత చెల్లిస్తాను అంటున్నాం కదా. ఆ కృతజ్ఞత చెల్లించడంలో ఆయన నీకు ఇచ్చిన సమయాన్ని ఎంత రైట్ టైంలో ఉపయోగించుకుంటానో ఎప్పుడైనా అర్థమైందా నీకు? ఈరోజు మనిషి అంతా ఏంటి అనంటే, నాకు దేవుడు అది చేశాడు, ఇది చేశాడు, అది కలిగింది, ఇది కలిగింది, దాన్ని బట్టి నేను దేవుని కృతజ్ఞత చెల్లిస్తున్నామని అంటున్నాం. కానీ వాస్తవంగా దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయాన్ని కూడా నువ్వేం చెప్పట్లేదు. అసలు నీకు దేవుడితో సమాధానమే లేదు. ఆ సమాధానాన్ని ఏర్పాటు చేయడానికి ఆయన వచ్చి భూమి మీద ఏమర్పించాడు? తన ప్రాణం ఇచ్చాడు. ప్రాణం ఇవ్వడానికంటే ముందేం చేశాడు? శ్రమ అనుభవించాడు. ఎంత శ్రమ అనుభవించాడు అనడంటే ఈ శరీరం అంతా రక్తపు మడుగైపోయింది. అంతేనా కాదా? తలంతా ముళ్ళ కిరీటం, శరీరం అంతా కొరడా దెబ్బలు. ఒక రకంగా ఆ ముళ్ళ కొరడా దెబ్బలు కొడితే మాంసం ఊడి వచ్చింది. ఎవరి కొరకు ఇదంతా అంటే మనిషి కొరకు. ఆ శ్రమల ద్వారా ఆయన సంపూర్ణని చేసి ఆయన ప్రాణం అర్పించి ఆయన ప్రాణము ద్వారా మనుషులకి ఒక నిబంధనను ఏర్పాటు చేసి వీళ్ళు దేవునికి ఒక రాజ్యంగా ఉండాలనేది ఎవరి కోరిక? అలాంటి ఒక కోరికను నెరవేర్చడానికి ఆయన ఎప్పుడు వచ్చాడంట? when the right time came. ఎప్పుడైతే కాలము పరిపూర్ణమైందో ఆ పరిపూర్ణమైన సమయంలో ఎవరు వచ్చారు? ఒకవేళ కనుకంత శ్రమ ఉంటుంది అని అంటే కొద్దిసేపు ఆగి వెళ్దామా, లేకపోతే ఇక్కడే ఉందాము అని అనిపిస్తుందా? మీకు బాగా అర్థమయ్యే విషయం చెప్తాను చూడండి. ఇక్కడ బాగా ఒక్కబోస్తుంది, బయట చల్లగా ఉంది. ఎప్పుడు వెళ్ళిపోదామని అనుకుంటారా? ఇంకొంచెం సేపు ఉండాలనుకుంటారా? నేను చెప్పిన పాయింట్ అర్థం కాలేదు. ఇప్పుడు ఇక్కడ మనం కూర్చున్నాం, బాగా వేడిగా ఉంది, ఇక్కడ కొంచెం బయట చల్లగా ఉంది అని ఎవరో వెనకాలంటే ఈ చెవిక సౌండ్ వినబడింది. కాసేపు ఇక్కడే ఉంటాము అనుకుంటారా? కొంచెం అలా వెళ్ళి బయటకు వద్దాం అనుకుంటారా? పోనీ లేచి కాళ్ళు చేతులు లేచి కుర్చీలో నుంచి లేవకపోయినా లోపల మనసు ఏమనిపిస్తుంది? వెళ్తే బాగుండునేమో అని అనిపిస్తుంది. అనిపిస్తుందా? ఉండాలనిపిస్తుందా? ఇంకా బాగా ఆలోచన చేయండి. వర్షం వస్తుంది, ఆరాధనకు వెళ్ళాలనిపిస్తుందా? మానేయాలనిపిస్తుందా? వెళ్ళాలనిపిస్తుందా? మానేయాలనిపిస్తుందా? ఇక్కడే ఒక సిచ్యువేషన్ ఆలోచన చేయండి. అనారోగ్యం కలిగింది, వర్షం వస్తుంది, ఎమర్జెన్సీ హాస్పిటల్కి వెళ్ళాలనిపిస్తుందా? మానేయాలనిపిస్తుందా? పక్కన ఉన్న వాళ్ళు హింసించేస్తారు, పోతే పోయిన వెదవ డబ్బులు, అర్జెంటుగా నన్ను ఎంత ఖర్చు అయినా సరే తీసుకెళ్ళి హాస్పిటల్ ఏం చేయండి, పాడేయండి. ఎందుకు? ఈ ప్రాణం కాపాడుకోకపోతే ఏమవుద్ది? మహా అయితే ఏమవుతుంది, చచ్చిపోతాం. అంతకుమించి ఏమన్నా జరుగుద్దా? ఇంకేమన్నా కొత్త విషయం ఏమన్నా ఉంది ఇందులో? కానీ మనిషి ఏమవడానికి ఇష్టపడ్డానంటే చనిపోవడానికి ఇష్టపడ్డు. ఆ ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతైనా ఏం చేస్తాడు? వెల చెల్లిస్తాడు. అసలు నీ ప్రాణం నీ ఆత్మను నిలవబెట్టడానికి క్రీస్తు ప్రభు ఎంత వెల చెల్లించాడో మనకు తెలుసా? తన ప్రాణాన్నే చెల్లించాడు. తన ప్రాణాన్ని ఏదో ఇలా మనకులాగా హఠాత్తుగా ఏ హార్ట్ అటాక్ వచ్చో చనిపోలేదు ఆయన. అంతేనా?
ఏదో న్యాచురల్గా డెత్ వచ్చి చనిపోలేదైనా, వృద్ధాప్యం వచ్చేసి ఇంకా వయసు అయిపోయిందని చనిపోవడానికి. మంచి యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు ఘోరమైనటువంటి హింసను అనుభవించి మనల్ని దేవునితో సమాధానపరచడానికి ఆయన చనిపోయాడు. అలా చనిపోవడానికి ముందే ఆయన ఈ భూమి మీదకి రావడానికి ఒక ప్రణాళిక ఉంది. ఆ రైట్ టైం ఎప్పుడైతే వచ్చిందో ఆయన ఎక్కడికి వచ్చేసాడు? భూమి మీదకి వచ్చేసాడు. ఆ భూమి మీదకి రావడానికి దేవుడు ఏమైనా ఆలస్యం చేశాడా? కానీ ఈరోజు మనం ఆరాధనకు రావడంలో ఆలస్యం చేస్తున్నాము అని అంటే అసలు దేవునికి ఉన్నటువంటి విలువను మనం ఏం చేస్తున్నట్టు? పెంచుతున్నట్ట, తగ్గిస్తున్నట్ట? తగ్గిస్తున్నామనే విషయం కూడా మనకు తెలియదు. కుదరలేదంటే రాలేదు, అంతేనా? ఇంకేమైనా ఉందా? పెద్ద రీజనింగ్స్ ఏమీ మనం చెప్పవలసిన అవసరం ఏమీ లేదు ఇక్కడ. కుదరలేదు, రాలేదు. దేంతో అయిపోయింది? నోటి మాటతో అయిపోయిందేమని అనుకుంటాం. నోటి మాటతో అయిపోయే పరిస్థితి ఇక్కడ లేదు. బాగా అబ్జర్వ్ చేసి చూడండి. అంటే క్రీస్తు ప్రభు ఈ భూలోకానికి రైట్ టైంలో వచ్చాడు అనేది కనుక మనకు అర్థమైతే రైట్ టైంకి ఏది చేయాలో అది చేయవలసిన అవసరం ఉందా లేదా? ఈ భూమి మీద బ్రతికుండగానే మనిషి చేయవలసిన కార్యాలు ఉన్నాయా లేదా? ఆయన వచ్చింది ఏంటి అని అంటే సో మెనీ రీజన్స్ ఉన్నాయి. ఆ సో మెనీ రీజన్స్ నేను చెప్పట్లేదు, కానీ మనుషుడికి దేవునికి మధ్యన ఏమి లేదు అని అంటే సమాధానం లేదు. ఆ సమాధానం ఏర్పాటు చేయాలి అని అంటే ఖచ్చితంగా క్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి శ్రమపడి ఆయన తన ప్రాణాన్ని అర్పించవలసిన బాధ్యత ఖచ్చితంగా ఆయన మీద ఉన్నది. ఎందుకు ఆయన ఎంత గొప్ప కార్యాన్ని చేశాడు అనేది కనుక మనం ఆలోచన చేయగలిగితే చూడండి, చెప్తున్నాడు. ఒకవేళ కనుక మనం చూడగలిగితే ఆయన చెప్తున్నాడు 14వ అధ్యాయం మార్కు సువార్త 24వ వచనాన్ని చూద్దాం. చూడండి, 14వ అధ్యాయము మార్కు సువార్త 24వ వచనాన్ని కనుక మనం చూడగలిగితే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉన్నాడు. మార్క్సు వార్త 14వ అధ్యాయము 24వ వచనాన్ని కనుక మనం చూడగలిగితే దేవుని యొక్క వాక్యం విధంగా సెలవిస్తుంది. అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందించబడుచున్న నా రక్తము, నేను దేవుని రాజ్యములో ద్రాక్షరసము కొత్తదిగా తాగు దినము వరకు ఇకను దానిని నేనేం చేయను, తాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ఆయన ప్రాణం అర్పించిన తర్వాత మళ్ళా ఈ జనాలందరినీ ఆయన కలుసుకునే ప్లేస్ ఒకటి ఉందంటున్నాడు. అది ఎక్కడ? దేవుని రాజ్యంలో మరలా ఆయన కలుసుకుంటాడా, కలుసుకోడా? అంటే దేవుని రాజ్యంలో మరలా అంటే ఇప్పుడు చివరి పస్కా ఆచరిస్తున్నటువంటి కార్యక్రమం మనకి ఎక్కడ కనబడుతుంది? ఇప్పుడు ఆ కనబడుతున్న సందర్భంలో ఆయన చెప్తున్నాడు. ఆల్రెడీ ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటనేది చెప్పాడు. ఇందాక మనం యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం గురించి కూడా మాట్లాడుకున్నప్పుడు ఆయన సమాధానకర్త, లేకపోతే ఇంకేదో చెప్పారు. ఏం చెప్పారు? నిత్యుడగు తండ్రి. ఇంకేం చెప్పారు? ఆలోచనకర్త. ఇంకేంటి? నిత్యుడగు తండ్రి. ఇంకా తీసి చదవట్లేదు, అందులో ఒక పాయింట్ ఉంది, అందుకే అడుగుతున్నాను నేను. బలవంతుడైన దేవుడు. ఇంకా వ్యాలిడ్ పాయింట్ ఉంది ఆయన ఈ భూమి మీదకి రావడానికి. ఆ వ్యాలిడ్ పాయింట్ మిస్ అవుతుంది ఈరోజు ప్రపంచం. ఆయన భుజముల మీద ఏమున్నది? నేను చెప్పినా కూడా వచ్చిన తీసి చదవలేకపోయారు. మీరు చదివినా అందులో ఉన్నది ఏంటో చెప్పలేకపోయారు. అంటే వ్యాలిడ్ పాయింట్ ఏంటి అని అంటే ఆయన రక్తం అర్పించడం వరకే ఆయన చేసిన పని కాదు. మనుషులను ఆయనతో సమాధానపరచాలి అని అంటే ఆ రక్తాన్ని అర్పించడం అనేది చాలా ప్రాముఖ్యం. ఆ రక్తాన్ని అర్పించి మనుషులతో సమాధానపరచడము అని అంటే ఆయన రాజ్యంలో ఒక మనిషి ఏమవ్వాలి? ఇప్పుడు సభ్యుడు అవ్వాలి. సభ్యుడైతేనే ఆయనతో ఏమవ్వగలడు? ఇప్పుడు సమాధాన పడగలడు. ఒకవేళ గనక ఆ రాజ్యంలో గనక ఆయన సభ్యుడు కాకపోతే ఆయనతో ఏం చేయలేడు? సమాధాన పడగలడా? సమాధాన పడలేడా? ఒక కంపెనీలో ఉద్యోగం వచ్చింది, ఇంకో కంపెనీలోకి వెళ్ళి కూర్చుంటామంటే చైరేసుకుని అవుద్దా? అవదు. ఏ కంపెనీలో నువ్వు బాండ్ రాసావో ఆ కంపెనీకే నువ్వు వెళ్ళాలి. బాండ్ అంటే ఏంటి? నిబంధన. నువ్వు ఎవరితో నిబంధన చేసుకున్నావో ఆ నిబంధనకు తగినట్టుగా నువ్వేం చేయాలి? ఇప్పుడు బిహేవ్ చేయాలి. అంతేనా కాదా? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి క్రీస్తు ప్రభు ఎక్కడికి వచ్చాడు? భూలోకానికి వచ్చాడు. తండ్రి చెప్పిందే చేశాడా? ఆయన సొంతంగా ఏమైనా చేశాడా? సొంతంగా ఏమైనా చేశాడా? ఆయన చెప్పిందే చేశాడా?
ఆ రాజ్యభారం ఆయన భుజముల మీద పెట్టుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన నువ్వు ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి అనే విషయాన్ని చెప్పాడు. ఖచ్చితంగా అక్కడే ఉన్నాడు, అదే చేశాడు. దాని ప్రకారమైన మరణాన్ని తండ్రికి అప్పగించాడు. అప్పగించి ఇప్పుడు ఆయన అంటున్నాడు, అప్పగించే ముందు ఆయన చివరి పస్కాను అనుభవిస్తూ చెప్తున్నాడు, ఇది నేను మరలా ఎక్కడ మీతో కలిసి చేస్తాను అని అంటే మిమ్మల్ని కలుసుకునే ప్లేస్ ఏది అని అంటే ఇప్పుడు ఎక్కడ కలుసుకుంటాడు ఆయన? ఎక్కడ కలుసుకుంటాడు? సంఘంలో. ఏ సంఘంలో కలుసుకుంటాడు ఆయన? దేవుని రాజ్యము అని అంటున్నాం కదా. ఒక్కసారి ప్రకటన గ్రంథానికి కనుక మనం వెళ్తే ప్రకటన గ్రంథంలో ఆయన గురించి మాట్లాడుతూ ఉంటాడు చూడండి. 5వ అధ్యాయానికి కనుక మనం వెళ్ళగలిగితే, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయానికి కనుక మనం వెళ్ళగలిగితే 4వ వచనంలో ఇలా ఒక మాట కనబడుతూ ఉంటుంది. ఇక్కడ ఒక గ్రంథాన్ని విప్పవలసిన బాధ్యత ఉంది. ఆ గ్రంథాన్ని విప్పేటటువంటి కార్యక్రమాన్ని గురించి మాట్లాడుతూ తెలియజేస్తూ ఉంటాడు. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడను కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా. ఒక గ్రంథం ఉందంట, ఆ గ్రంథాన్ని విప్పడానికి ఎవరి వల్ల ఏమవట్లేదు, ఆ యోగ్యత కనబట్టలేదు. ఎవరి దగ్గర ఆ యోగ్యత ఏమవట్లేదు, కనబట్టలేదు. ఇప్పుడు ఆ యోగ్యత కలిగిన వాడు ఎవ్వరూ లేరు అని చెప్పి ఏడుస్తూ ఉన్నాడట. ఏడుస్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందనంటే, ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదునకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథము విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను. ఎవరికి చిగురు? దావీదుకు చిగురైనటువంటి ఒక వ్యక్తి ఆ గ్రంథాన్ని విప్పడానికి ఎవరంట? యోగ్యుడు. ఆ యోగ్యుడైన వ్యక్తి ఆ గ్రంథాన్ని విప్పుతాడు అని అనగానే 6వ వచనంలో చూడండి, మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యన వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండేట్టు చూచి తిని. ఎలాంటి వ్యక్తిని చూచాడు? వధింపబడిన గొర్రె పిల్ల ఉండినట్లుగా చూచాడు. మనందరికీ యేసుప్రభు ఎలా కనబడతాడు? మీకు బాగా ఫోర్ చూపించాలి అని అంటే యేసు ప్రభు చాలా సౌమ్యంగా ఇలా చేయి పెట్టి వరాలు ఇచ్చేటటువంటి వ్యక్తిగా ఫోటోలు, చిత్రాలు ఉంటాయా? లేకపోతే ఎలా ఉంటాయి? మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇంట్లో ఏముంటాయి? సిలువ వేసిన యేసు ఉంటాడా? లేకపోతే ఫోటోలు పెట్టుకుంటారు చాలామంది క్రైస్తవులు. ఎలాంటి ఫోటోలు ఉంటాయి అందులో? రక్తసిక్తమైనటువంటి సిలువ వేసిన ఫోటోలు ఉంటాయా? లేకపోతే ఇలాంటి ఒక దీవెనలు ఇచ్చేటటువంటి ఈ స్టిల్లో ఉన్న ఫోటోలు ఉంటాయా? మెజారిటీ ఇవే ఉంటాయి. ఇలాంటి బొమ్మలే ఉంటాయి. ఎందుకనంటే మనిషికి ఏం కావాలి? ఆశీర్వాదం, లాభం, లాభం, లాభం. చివరికి యేసు ప్రభు తెచ్చిన లాభం ఏంటనేది మనిషికి ఎంతవరకు అర్థం కాలేదు. ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడనేది అర్థం కాలేదు. ఇప్పుడు ఆయన ఎక్కడ కలుసుకుంటాడనేది మనిషికి అర్థం కాలేదు. ఒక రకంగా నువ్వు దేవుణ్ణి కలుసుకోవాలని అంటే నీ పాపాలు అడ్డంగా వచ్చి నీ కలుసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఆయన ఒక సంకల్పం చేసి ఆయన భూమి మీదకి అంటే పర్టికులర్ టైంలో ఆయన భూమి మీదకి దించాలనుకున్నాడు, దించాడు. దించిన తర్వాత మరలా ఆయన కలుసుకునే అవకాశం ఎక్కడ కలుగుద్దనంటే ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన ఆయన ఎక్కడ కలుసుకుంటానన్నాడు ఇప్పుడు శిష్యులతో చెప్తూ, ఆయన రాజ్యంలో మరలా దీనిని నేను కొత్తగా ఏం చేస్తాను, తీసుకుంటాను అని అంటే ఆయన ఏమి వచ్చి రొట్టె ద్రాక్షరసం తీసుకుంటాడని కాదు దాని అర్థం. ఖచ్చితంగా మన ఆరాధనలో ఆయన ఏమవుతాడు అని అంటే పాత్రుడు అవుతాడు. ఆ ఆరాధన స్వీకరించే కార్యక్రమం ఎక్కడ జరుగుద్ది? సంఘములో. అంటే రాజ్యము అనే దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. ఇప్పుడు ఆ రాజ్యాన్ని కొనడానికి చేస్తున్నటువంటి పని ఇదంతా. వధింపబడినటువంటి గొర్రె పిల్ల అంటే దాని అర్థం ఏంటి అని అంటే, వధిస్తే ఏమొస్తుంది అక్కడ? ఒక జంతువుని వధిస్తే ఏమొస్తుంది? రక్తం వస్తుంది. అంతేనా కాదా? ఇప్పుడు బాగా ఆలోచన చేస్తే చూడండి, చెప్తున్నాడు, వధింపబడినట్లుండెను గొర్రె పిల్ల నిలిచి ఉండేట్టు చూచి తిని. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు నుండెను. ఆ కన్నులు భూమి అందంతటా పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడైన వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును
తీసుకొనిను. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను, వీణెలను, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై, బాగా గుర్తుంచుకోండి, నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోనూ, ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ, ప్రతి ప్రజలోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని, బాగా గమనించండి, మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట. అంటే ఆయన ఒక రాజ్యాన్ని ఏం చేశాడు? నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోనూ, ప్రతి భాష మాట్లాడే వారిలోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి. ఎవరికి చేశాడు రాజ్యంగా? దేవునికి. ఎవరు చేశారు రాజ్యంగా? దేవునికి. రాజ్యం అనేది దేన్ని సూచిస్తుంది అని అంటే సంఘమును సూచిస్తుంది. ఏ సంఘాన్ని సూచిస్తుంది? రక్తం ఇచ్చి కొన్నది ఏ సంఘం? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు అని అన్నాడు. అంటే ఏ సంఘం అది? క్రీస్తు సంఘమేనా? ఇంక వేరే సంఘం ఏమైనా? ఇప్పుడు ఒక రకంగా, ఇప్పుడు ఈ బిల్డింగ్ కొన్నారు. ఈ బిల్డింగ్ కొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బులు పెట్టి కొన్నారా, పక్క వాళ్ళు డబ్బులు పెట్టి ఏమైనా కొన్నారా? ఓకే, వాళ్ళ డబ్బులు పెట్టే కొన్నారు. ఎవరి పేరు రాస్తారు ఇప్పుడు? లేదు, మంచి పేరు ఏదన్నా చూసుకుని రాసుకుంటారు. రాయరా? ఎందుకు? డబ్బుకి మన పేరుకి ఎంత మూడు ఉంటుందో నేను చెప్తాను చూడండి. ఒకవేళ సంఘాల్లో ఏమన్నా కార్యక్రమాలు జరిగి ఎక్కువ డబ్బులు ఎవరన్నా ఇచ్చాలి పేరు చెప్పలేదానికి ఏం చేస్తారు వాళ్ళు? ఏమండి, 10 రూపాయలు ఇచ్చిన వాళ్ళు పేరు కూడా చదివారు, నేను అంత ఇస్తే కనీసం నా పేరు చదవలేదంటే అని అడుగుతారా? ఇందులో ఉన్నంత అంత నిజాయితీ క్రీస్తు ప్రభువు రక్తం పెట్టి కొన్నటువంటి సంఘం దగ్గరికి వచ్చేసరికి ఏ సంఘమైనా ఒకటే, ఏ పేరైనా ఒకటే అని అంటే అవుద్దా అంటే అవదు. ఒక్కసారి బాగా పరిశీలన చేయండి. ఆయన మనల్ని దేవునికి ఏం చేశాడనంటే ఒక రాజ్యంగా చేశాడు. ఎవరు చేశారు? క్రీస్తు ప్రభు. ఆ రాజ్యం అంటే అర్థం ఏంటి అని అంటే సంఘం. ఆ సంఘములో ఉన్న వాళ్ళతోనే ఆయన కలుసుకుంటాడా? ఇంకెవరితోనైనా కలుసుకుంటాడా? ఆయన వెళ్ళిపోతూ చెప్పిన మాట ఏంటి అని అంటే, ఖచ్చితంగా నేను మీతో మరలా ఈ కార్యక్రమం చేసినప్పుడు నేను ఏం చేస్తాను? కలుస్తాను అని అన్నాడు. కలుస్తాను అన్న ఆయన ఎక్కడ కలుస్తాడు? మీకు బాగా గమనించాలి అంటే, క్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు తన శిష్యులతో ఒక మాట చెప్పాడు. ఏంటన్నమాట అనంటే, లూకాసు వార్త 22వ అధ్యాయానికి గనక మనం వెళ్ళగలిగితే, లూకాసు వార్త 24వ అధ్యాయానికి గనక మనం వెళ్ళగలిగితే, బాగా ఆలోచన చేయండి. 24వ అధ్యాయము 49వ వచనాన్ని మనం చూడగలిగితే చెప్తూ ఉంటాడు చూడండి. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచిండుడని వారితో చెప్పాను. పైనుండి శక్తి పొందే వరకు ఎక్కడ నిలిచి ఉండాలి? పట్టణములో నిలిచి ఉండాలి. అంతేనా? పైనుండి శక్తి పొందే వరకు మీరు ఎక్కడ నిలిచి ఉండాలి? పట్టణంలో. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? శిష్యులతో చెప్తున్నాడు. చెప్తూ అంటాడు 50వ వచనం, ఆయన బేతనియ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణాయను. వారు ఆయనకు నమస్కారము చేసి మహానందముతో వారి ఇంటికి తిరిగిపోయెను. అలా లేదా? ఎక్కడ వెయిట్ చేయమన్నాడో అక్కడే వెయిట్ చేయాలా, లేకపోతే ఇంటికి వెళ్ళిపోవాలా? వెళ్ళిపోయి మళ్ళా వద్దామని అనుకోవాలా? అంటే ఖచ్చితంగా ఆయన ఎక్కడ అంటే అక్కడైనా, లేకపోతే ఇంకెక్కడైనా?
ఇప్పుడు బాగా పరిశీలన చేయండి. ఖచ్చితంగా దేవుని వాక్యం చెప్తుంది, మీరు పట్టణంలో నిలిచి ఉండండి, నేను వెళ్ళిన తర్వాత మీ మీదకి ఏం పంపుతాను? పరిశుద్ధాత్మను పంపుతానని ఆయన వాగ్దానం చేశాడు. 52వ వచనంలో అన్నారు, వారు ఆయనకు నమస్కారం చేసి మహానందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రము చేయుచుండిరి. ఎప్పుడు పంపుతానన్నాడో తెలియదు. పంపే వరకు వాళ్ళు ఏం చేయాలి? ఎడతెగక ప్రార్థన చేసి ఎక్కడ వెయిట్ చేయమన్నాడో అక్కడ వెయిట్ చేయాలి. అంతేనా? మనకు నచ్చిన చోట వెయిట్ చేయాలా? మనకు నచ్చిన చోట వెయిట్ చేస్తే ఆయన ఏం చేయడు? వస్తాడా రాడా? మనం అనుకుంటాం ఎక్కడైతే ఏముందలే అని. అంతేనా? ఎక్కడైనా దేవుని సంఘమే అనుకుంటారు. ఎక్కడైనా దేవుని సంఘం కాదు. ఎక్కడ ప్రభు ఉండమని చెప్పాడో అక్కడే దేవుని సంఘం, అక్కడే ప్రభు సంఘం. అంతేనా కాదా? అక్కడే ఆయన వారిని ఏం చేస్తాడు? కలుసుకుంటాడు. అంతేనా కాదా? ఇంకా అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయానికి వెళ్తే చూడండి, చెప్తూ ఉంటాడు. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయానికి కనుక మనం వెళ్ళగలిగితే 7వ వచనంలో చూడండి, చెప్తాడు. 8వ వచనం చూద్దాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోనున్న యూదయ సమరయ దేశములు యందంతటా భూదిగంతముల వరకును నాకు సాక్షులైందరని వారితో చెప్పెను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమైన అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘమైనను కొనిపోయాను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న ఇద్దరు మనుషులు వారి యొద్దకు నిలిచి, గలిలయ మనుషులారా, మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమును వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగా నేను తిరిగి వచ్చునని వారితో అంటే చెప్పిన వెంటనే వారు చేసిన పని ఏంటంటే 12వ వచనం, అప్పుడు వారు ఒలీవల వనబడబడిన కొండ నుంచి యెరూషలేమునకు ఎక్కడికి వెళ్ళమన్నాడో లూకా సువార్తలో? యెరూషలేమునికి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు? యెరూషలేమునికి. ఒకవేళ కనుక వెళ్ళి అక్కడికి వెళ్ళకుండా ఎక్కడికన్నా వెళ్తే, మీకు హైదరాబాద్ సిటీ అని అంటే బాగా టఫెస్ట్. కొన్నిసార్లు చాలామంది చెప్తారు, మీరు ఎక్కడున్నారు అని అడిగితే కూకట్పల్లి అని అంటారు. నేను ఒక ఆయన్ని అడిగాను, కూకట్పల్లి హౌసింగ్ బోర్డా కూకట్పల్లి అని అడిగాను. కూకట్పల్లిలోనే ఉన్నానండి అని అంటాడు. ఆయనకి తెలిసింది అంతే, హౌసింగ్ బోర్డు అనేది వేరు. అంతేనా? ఇప్పుడు ఆయన ఉంది హౌసింగ్ బోర్డు, నేను ఎక్కడున్నాను అన్నాడు? కూకట్పల్లి. ఎక్కడున్నారో చెప్పండి అని అంటే, నా వెనక ఆ షాప్ ఉంది, నా ముందు ఇది ఉంది, ఇక్కడ అది ఉంది అని అంటే అది ఏమీ నాకు అర్థం కాలేదు. నేనేమన్నానంటే, మీరు ఏ పిల్లర్ నెంబర్ దగ్గర ఉన్నారో చెప్పండి అన్నాను. పిల్లర్ నెంబర్ చెప్తే అప్పుడు అర్థమైంది, మీరు కూకట్పల్లిలో కాదుంటా హౌసింగ్ బోర్డులోనే. ఓహో, ఇది హౌసింగ్ బోర్డు అంటారా అంటున్నాడు. అప్పుడు ఎప్పుడు ఆయనకి తెలిసిందంతా ఏంటి? హౌసింగ్ బోర్డు అన్నా కూకట్పల్లి అన్నా రెండు ఏంటి? ఒకటే. కానీ హౌసింగ్ బోర్డు వేరు, కూకట్పల్లి వేరు. అంతే కదా? కేపీహెచ్పి అంటారు కూకట్పల్లి హౌసింగ్ బోర్డు అంటే, కూకట్పల్లి అంటే కేపీ. అంతే కదా? అది వేరు, ఇది వేరు. కానీ మనిషి ఏమనుకుంటాడనంటే రెండు. మీకు అర్థమైంది కదా ఇప్పుడు చెప్పిన వ్యత్యాసం? ఇప్పుడు కూడా క్రీస్తు సంఘం అన్నా ఒకటే, ప్రపంచంలో ఎన్ని సంఘాలైనా ఒకటే. ఎవరు తప్పిది? మనిషి తప్ప దేవుని తప్ప? ఆయన ఎక్కడ కలుసుకుంటానని చెప్పాడు శిష్యులతో? యెరూషలేములో అని అన్నాడు. ఇంకోటి ఏం చెప్పాడు? ఆయన వెళ్ళిపోతూ పస్కాను ఆచరిస్తూ ఆయన ఏం చెప్పాడు? నేను రాజ్యంలో మరలా మీతో ఏం చేస్తాను? కలుసుకుంటానని చెప్పాడు. ఎక్కడ కలుసుకుంటానన్నాడో మనం అక్కడే ఉండాలి. అక్కడ లేకుండా దేవుడు నాతో కలుసుకుంటాడని అనుకుంటే ఒక రకంగా మీరు ఆలోచన చేయాలని అంటే, ఏలియా అంటాడు, ఎన్నాళ్ళు రెండు తలంపుల మధ్యన మీరు ఉంటారు, ఈవేళ మనం తేల్చేసుకుందాం రండి అని అన్నాడు. అన్నప్పుడు ఏం చేశాడని అంటే, బయలు ప్రవక్తలందరినీ ఏమన్నాడనంటే, ఇదిగో మనం ఒక పందెం వేద్దాం. ఏంటి అని అంటే, నేను చెప్తాను, 2 ఎద్దులు తీసుకురండి, వాటిని ఖండఖండాలుగా నరికించండి. బయలే కనుక దేవుడైతే మీరు ప్రార్థన చేయండి, ఆకాశం నుంచి అగ్ని వచ్చి ఏం చేయాలి? దాన్ని కాల్చివేయాలి. ఒకవేళ నేను ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుంచి అగ్ని వచ్చి కాలిస్తే అప్పుడు ఎవరు దేవుడు అవుతాడనంటే, నేను నమ్మిన దేవుడే దేవుడు అవుతాడని చెప్పాడు. ఇప్పుడు ఏం చేశాడనంటే, పొద్దు నుంచి సాయంత్రం వరకు వాళ్ళు ఏం చేస్తున్నారనంటే, బలులు అర్పిస్తున్నారు, వాయిద్యాలు వాయిస్తున్నారు, ఏమేమో చేస్తున్నారు, ఏమీ అవట్లేదు. ఓ పక్క నుంచి ఈయన మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడితే అదంతా ఎలా ఉంటుంది అంటే, ఇంత వెటకారమో ఏలియాకి అని అనిపిస్తుంది. వాడు దారిలో ఉన్నాడేమో, కొంచెం గట్టిగా కేకలు వేయండి వినబడుతుంది. నిద్రపోతున్నాడేమో, కొంచెం తట్టి లేపండి.
వాడు ప్రయాణంలో ఉన్నాడేమో అని ఏం చేస్తూ ఉంటాడు? వెటకారం చేస్తుంటాడు, హేళన చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. వాస్తవంగా అలా అనిపించడంలో మనకి ఏమి అనిపించదేమో కానీ కొంతమందికి చదివితే మాత్రం అనిపిస్తుందా, అనిపించదా? దేవుని యొక్క పౌరుషం కలిగినటువంటి వ్యక్తి ఏం చేస్తాడనంటే తన దేవుని యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి ఎంత దూరమైనా వెళ్తాడు. అంతేనా? వాస్తవంగా అక్కడ ఆయనకి ఏంటనంటే చాలా ప్రాణ సంకటం. ఎవరితో యుద్ధం అది? ఆహావు రాజుతోటి, యెజెబెలుతోటి యుద్ధం. పొరపాటున ఏదైనా తేడా వచ్చింది అనంటే వెంటనే ఎవరి తల తీసేస్తారు? ఏలియా తల తీసేస్తారు. అలాంటి సిచ్యువేషన్లో ఆయన ఏం చేశాడనంటే ఇంక మీ వల్ల కాదు, ఇదంతా పక్కనెట్టండి, నేను ఇప్పుడు చెప్తాను ఏంటనంటే కందకం తవ్వండి, దాని నిండా నీళ్లు పోయండి, మరలా ఇప్పుడు కట్టెలు పేర్చండి, దాని మీద నీళ్లు పోయండి, ఇప్పుడు తెచ్చినటువంటి దహన బలిని పట్టుకొచ్చి ఇక్కడ, ఆ ఎద్దులను పట్టుకొచ్చి ఇక్కడ, వధించిన ఎద్దులను పట్టుకొచ్చి ఇక్కడ పెట్టండి అన్న వెంటనే నేనే గనక దైవజనుడిని అయితే ఆకాశం నుంచి వచ్చి అగ్ని దీన్ని దహించి వేయను కాకనంటే అంత టైం పట్టింది. ఎందుకు? ఎక్కడైతే దేవుడు ఏ కార్యం చేయాలనుకుంటాడో, ఏ వ్యక్తికైతే ఆ అధికారం ఇస్తాడో వాళ్ళ ద్వారా మాత్రమే ఆ కార్యక్రమాలు ఏమవుతాయి? జరుగుతాయి. ఇప్పుడు అక్కడికి ఇంకొక వ్యక్తి ఎవరైనా వచ్చి నేనే దేవుని సేవకుండా అయితే అని రమ్మంటే ఏమవుతావు? ఈరోజు చాలామంది ఆత్మ దిగిరా అంటారు. ఎక్కడికి వస్తాడైనా ఆల్రెడీ దిగి వచ్చాడు. వచ్చిన ఆయన ఎవరో మనకి తెలియదు కాబట్టి మనం ఏం చేస్తామనంటే మనకు నచ్చినట్టుగా వెళ్ళిపోతూ ఉంటాం. బాగా అబ్జర్వ్ చేయండి. యెరూషలేములో ఉండండి అన్నాడు. ఇక్కడ యెరూషలేములో ఉండండి అని అంటే ఏం చేయాలి? ఇప్పుడు వెళ్ళాం, యెరూషలేములోనే ఉండాలి. ఆయన సంఘంలో ఉంటానన్నాడు. ఇప్పుడు ఎక్కడ కలుసుకోవాలి ఆయన్ని? ఏ సంఘంలో? నేను ఎంతవరకు చెప్పలేదు మీకు. ఏ సంఘంలో? ప్రభు స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం. ఆ సంఘం తప్ప ఇంకెక్కడికి వెళ్ళినా కానీ ఆయన ఏం చేయడు? అంగీకరించడు కాదు. ఆయన మనల్ని ఏం చేయడు? కలుసుకోడు అంటే మనలాగా వచ్చి ఎదురుగా వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి బ్రదర్ ఎక్కడ ఉన్నారని ఫోన్ చేసి అడగడైనా. నువ్వు ఎప్పుడైతే ఆయన చెప్పిన పనిని చేస్తున్నావో ఆయన నీతో కలిసి ఏం చేస్తూ ఉన్నాడు? సహవాసం కలిగి ఉన్నాడు. ఒకవేళ కనుక ఆయన చెప్పింది కనుక నువ్వు చేయలేకపోతే నువ్వు ఎక్కడ లేవు? ఇప్పుడు ఆ సహవాసంలో లేవు. ఆ సహవాసంలో లేవు అని అంటే నీకు ఇప్పుడు ఎవరితో విరోధం? దేవునితో విరోధం. అసలు దేవుడు భూమి మీదకి రావడానికి, క్రీస్తు ప్రభు భూమి మీదకి రావడానికే కారణం ఏంటి? మన పాపాలు. అంతేనా? ఆ విరోధాన్ని బట్టి మనం దేవునితో సమాధానపరచబడాలని, ఈ మనుషులు చేసిన అపరాధాలన్నీ పోవాలని ఆయన ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు భూమి మీదకి వచ్చాడు. ఆ సమాధానపరిచిన క్రీస్తుని కూడా ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? నువ్వేంటి మమ్మల్ని సమాధానపరిచేదనంటే, మాకు నచ్చినట్టుగా మేము సమాధాన పడతామనంటే? వాస్తవంగా మీరు బాగా గమనించండి. లేవికాండం అంతా మీరు చదివినట్లయితే అపరాధ పరిహారార్థ బలి, సమాధాన బలి, లేకపోతే ఇంకా బలులన్నింటినీ మీరు కనుక చూస్తే ఏ బలి కూడా ఆయన చెప్పినట్టుగానే చేయాలి తప్ప వాళ్ళకి నచ్చినట్టుగా. కొవ్వు తీసేయాలంటే కొవ్వు తీసేయాలి, ఆంత్రము తీసేయాలన్నాడనంటే తీసేయాలి, వప తీసేయాలన్నాడనంటే తీసేయాలి, పలానా జంతువు అని అన్నాడనంటే ఆ జంతువునే ఇవ్వాలి. నీకు నచ్చిన జంతువును పట్టుకెళ్ళిస్తానంటే బలి ఇవ్వడం అని అంటే నథింగ్ బట్ ఏమీ లేదు, ఆరాధన. నువ్వు చేసేటటువంటి ఆరాధన ఎవరికి ఆమోదయోగ్యంగా ఉండాలి? ఇప్పుడు దేవునికి ఆమోదయోగ్యంగా ఉండాలి. ఒకవేళ కనుక దేవునికి ఆమోదయోగ్యంగా కనుక లేదు అని అంటే ఆ ఆరాధనను ఆయన ఏం చేయడు? ఇప్పుడు స్వీకరించడు. అంటే మనం ఆరాధనకు వెళ్తున్నాము అని అంటే ఖచ్చితంగా ఆ ఆరాధన ఎవరు చెప్పినట్టుగా జరగాలి. ఇప్పుడు ఎక్కడ జరగాలి? అది సంఘంలో. ఆ సంఘం ఎక్కడుంటే అక్కడే కలుసుకో. అక్కడ ఎవరు కలుసుకుంటారు? నిన్ను యేసుక్రీస్తు కలుసుకుంటాడు. ఒకవేళ కనుక కలుసుకోవట్లేదు అని అంటే ఆ సంఘం ఎవరిది కాదు, ఆ సహవాసం ఎవరిది కాదు, కానీ పేరు మాత్రం ఎవరిది ఉంటుంది. చెప్పేటప్పుడు మాత్రం క్రీస్తు సహవాసం అని చెప్తారు, కానీ పేరు ఎవరిది ఉండదు. ఎగిరిపోయింది అప్పుడే. పేరులో ఏముందండి అని అంటారు. పేరులో ఏముందండి అని అనుకుంటే అసలు మన పేరుని బట్టి మనం బతికమా చచ్చామనే దాన్ని దేనిని బట్టి నిర్ణయిస్తారు? పేరుని బట్టేనే ఇంకేమన్నా ఉందా? ఇప్పుడు ఈ మధ్యన ఇన్సూరెన్స్ కంపెనీలు కోట్లాది రూపాయలు ఇస్తున్నారని చెప్పి ఏం చేస్తూ ఉన్నారు? ఇన్సూరెన్సులు చేయించి కోట్ల రూపాయల మీద వాడు చచ్చిపోయాడని క్రియేట్ చేయడానికి అంతే కొలతలు ఉన్నటువంటి మనిషిని అంటే నామరూపాలు లేకుండా చేసేసి కుళ్ళిపోయిన తర్వాత వాటిని తెచ్చి DNA మ్యాచ్ చేయడానికి లంచాలు పెట్టి ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఏదో చేయాలని చూసినా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళా?
పట్టేట్లేదా వాళ్ళని? ఆశ్చర్యం ఏంటంటే ఒక ఆమె అలాగే చచ్చిపోయాడని చెప్పి సుఖమైన జీవితం అనిపించేసరికి ఈ ఊరు నుంచి ఆ ఊరికి వెళ్ళేసరికి అక్కడ ప్రత్యక్షమయ్యాడు ఆయన. ఒకవేళ అక్కడ చూసిన వెంటనే ఏంటి మీరు ఎలా ఉన్నారు ఏంటి అప్పుడు చచ్చిపోయారు కదా ఇప్పుడు ఎలా బతికొచ్చారని అడుగుతాడా? చూడంగానే ఫస్ట్ లోపల ఒక భయం స్టార్ట్ అవుద్ది. ఎందుకు? చచ్చిపోయినాడు ఇక్కడ ఎలా రా బాబు బతుకున్నాడని. అంతేనా? చచ్చిన వెంటనే ఏ వ్యక్తికి బతికొచ్చాడని అంటే సంతోషం రాదు, భయం వేస్తుంది. మీకు అంతేందుకు, క్రీస్తు ప్రభువుని చూడంగానే వాళ్ళు ఏమయ్యారు? ప్రభు నువ్వు చెప్పినట్టుగానే లేచి వచ్చేసామని అన్నారు కదా, వణికిపోయారు ఒక్కొక్కళ్ళు. ఇంకా అంతేందుకు, ఆయన నీటి మీద నడిచి వచ్చినప్పుడు కూడా ఏమయ్యారు? భూతమేమో అని భయపడిపోయారు. అంతేనా? మనిషికి భయం ఉంటుందా ఉండదా? తన ప్రాణం మీదకి వచ్చినప్పుడు మాత్రమే భయం ఉంటుంది. కానీ నీ ప్రాణం నిలవబెట్టడానికి ఆయన ప్రాణం పెట్టాడనే విషయంలో మాత్రం ఎవరి మీద భయం లేదు. ఒకవేళ కనుక అదే భయం కనుకుంటే ఆయన ఎక్కడికి వెళ్ళి కలుసుకోమంటే నువ్వేం చేసేవాడు? అక్కడికే వెళ్ళి కలుసుకునేవాడు. ఆ కలుసుకోవడంలోనే ఏముంది ఇప్పుడు? సహవాసం. ఆ సహవాసాన్ని బట్టే నీకేం ఏర్పాటు చేశాడని అంటే నిత్య జీవాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సమాధానాన్ని బట్టే దేవునితో నువ్వు కలిసి ఉండేటటువంటి గొప్ప భాగ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఒకవేళ కనుక ఆ సమాధానమే కనుక లేకపోతే చివరికి నీకు కలిగేది ఏంటి? ఇప్పుడు నిత్య నరకమేనా? ఇంకేమైనా ఉందా? నిత్య నరకమే. ఆ నిత్య నరకం నుంచి తప్పించడానికి క్రీస్తు ప్రభు రిక్తుడిగా ఈ భూమి మీదకి వచ్చి మనుషుల్ని సమాధానపరిచాడు అని అంటే ఆలోచన చేయండి. యేసు ప్రభు ఎందుకు ఈ భూలోకానికి వచ్చాడు అని అంటే కేవలం మీద ఆయన దేవుడిని నమ్మేస్తే సరిపోతుందని కాదు. ఆయన స్థాపించినటువంటి సంఘం ఉంది. ఆ సంఘంలోనే ఏముంది ఇప్పుడు? ఒక్కసారి చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో చెప్తున్నాడు చూడండి. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నీతో నిశ్చయముగా నేను చెప్పుచున్నాను. ఏ సంఘం ఎదుట పాతాళలోక ద్వారములు ఎదుట నిలువనారో? మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఆ సంఘం ఎదుట ఏమి ఉండదు, పాతాళ లోకానికి కూడా ఏమి లేదు. పాతాళ లోకం కూడా భయపడేటటువంటి సంఘం ఏదైనా ఉందనంటే అది ఏది? మిగిలిన ఏ సంఘాలు కూడా ఏమవ్వవు. అవన్నీ ఎవరి చేత స్థాపించబడినాయి? మనుషుల చేత స్థాపించబడిన ఏ సంఘానికి కూడా పాతాళంలో నుంచి విడిపించగలిగిన శక్తి లేదు. ఎందుకు అని అంటే అది క్రీస్తు ప్రభు ఏర్పాటు చేసినది కాదు. ఆ సహవాసంలో నువ్వు కొనసాగకపోతే, ఆ ఆరాధనలో నువ్వు కొనసాగకపోతే, ఆ ప్రభువు యొక్క మార్గంలో కనుక నువ్వు నడవకపోతే, ఆయన చెప్పిన చోట కలుసుకోకపోతే నీకు నిత్య జీవం అనేది ఇది చెప్తే జనాలందరికీ ఏమనిపిస్తారు? పౌలు గారు కూడా ఏథెన్సు పట్టణానికి వెళ్ళి మాట్లాడుతూ పునరుద్ధానం గురించి మాట్లాడుతూ ఉంటే ఈ వదరబోతు చెప్పినది ఏంటో ఒకసారి వినండి అన్నారు. ఏంటంట? ఎవరంట? పౌలు వదరబోతు. అక్కడితో విడిచిపెట్టారా అంటే తర్వాత ఇంకొక చోటకు వెళ్తే కొట్టి లాక్కుని ఈడ్చుకుని వెళ్ళారు. ఎవరి దగ్గరికి? అగ్రిప్ప దగ్గరికి లాక్కుని వెళ్ళారా లేదా? నేను చెప్పుకోవాల్సింది ఏమైనా ఉంటే రాజు దగ్గర చెప్పుకుంటానని అన్నాడు. చెప్పుకుంటే ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటున్నప్పుడు అంటున్నారు, ఏంటి పరిస్థితి ఏంటి, విషయం ఏంటని అడిగితే, అయ్యా పలానా విషయం అని అంటే నాకు అర్థమైందిలే విషయం అని అన్నాడు. అర్థమైంది అన్నాడు కానీ ఎక్కడికి రాలేదు. నువ్వు ఎంత సులువుగా నన్ను క్రైస్తవుని చేసి చూచుచున్నావే అన్నాడు కానీ క్రైస్తవుడు కావడానికి ఆయనకి ఇష్టం రాలేదు. కేవలం ఏంటనంటే మనుషుల యొక్క పారంపర్యాచారాలు, మనుషుల యొక్క ఆలోచనలు. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు. మరి ప్రభు ఏమనుకుంటాడు? ప్రభువుని గాలికి వదిలేసాం, అంతేనా? ఇప్పుడు ఎవరు ఎక్కువైపోయారు? మనకి మనుషులు ఎక్కువైపోయారు. మనుషులకి భయపడుతున్నాడు కదా మనిషి, ఎవరికి భయపడటం లేదు, దేవునికి భయపడలేదు. బాగా ఆలోచన చేయండి. ఆయన ఎక్కడ కలుసుకుంటానన్నాడో అక్కడికే మనం ఏం చేయాలి? వెళ్ళి ఆరాధన చేయాలి. ఇజ్రాయేలీల ధర్మశాస్త్ర ప్రకారం ఆయన ఎక్కడ కలుసుకుంటాడు ప్రజలందరినీ? యెరూషలేములో ఆయన మందిరం దగ్గర. ఒకవేళ కనుక యెరూషలేము కాకుండా ఇంకొక దేశానికి వెళ్తే, ఇరాకో ఆ పక్కన ఉన్నటువంటి లెబనానో ఇంకొకటో వెళితే నువ్వు అక్కడ ఆరాధన చేస్తే ఆయన ఏం చేయడు? లెక్కలోనికి తీసుకోడు. ఖచ్చితంగా సంవత్సరానికి పురుషులు 3 సార్లు ఏం చేయాలన్నాడు?
ఆయన మందిరంలో కనబడాలి అని అన్నాడు. మరి ఇప్పుడు ఖచ్చితంగా దేవుని మందిరంలో నువ్వు కనబడాలి అని అంటే ఆ దేవుని మందిరం జీవము కలిగినది అని అన్నాడు. ఆ మందిరంలో జనులు ఎలా ప్రవర్తించాలో చెప్పాడు. అలా ప్రవర్తించగలిగిన స్థితి ఉన్నప్పుడే, అక్కడకు నువ్వు వెళ్ళి కలుసుకున్నప్పుడే దేవుడు నీతో సావాసం చేస్తాడు. లేకపోతే నీకు ఆయనకి సమాధానం అనేదే లేదు. నీకు ఆయనకి మధ్యన ఏముంది? ఇంకా విరోధమేనా, సమాధానమా? ఒకవేళ ఆలోచన చేయండి. మనుషులు సమాధానపరచడానికే క్రీస్తు ప్రభు తను తాను రిక్తునిగా చేసుకొని ఈ భూలోకానికి వచ్చి తన ప్రాణాన్ని అర్పించి మనుషులని దేవునితో సమాధానపరిచి ఆ రాజ్యం కొరకు ఆయన తన తన రక్తాన్ని పెట్టి ఆ రక్తంతో మనుషుల్ని ఏం చేశాడు? కొన్నాడు. ఆ కొన్న వాళ్ళే ఎవరిప్పుడు? క్రైస్తవులు. వాళ్ళని ఏమని పిలుస్తారు? క్రీస్తు సంఘ సభ్యులు. ఒకవేళ వాళ్ళు కాకుండా ఎవరైనా మీకు పరిచయం అయితే వాళ్ళెవరో క్రైస్తవులు కాదు, వాళ్ళెవరిని క్రీస్తు ప్రభువు కొనలేదు. ఒకవేళ కనుక కొన్నాడు అనుకుంటే అది మన భ్రమ. మన ఆరాధన దేవునికి ఆమోదయోగ్యం కాదు. కాబట్టి ఆలోచన చేయండి. యేసు ప్రభు లోకానికి వచ్చిన ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే దేవునితో నిన్ను నన్ను సమాధానపరచడం. ఆ సమాధానపరచడానికే క్రీస్తు ప్రభు తన యొక్క ప్రాణాన్ని పెట్టి ప్రాముఖ్యంగా ఆయన భుజముల మీద ఒక రాజ్యభారాన్ని ఉంచాడు. ఆ రాజ్యభారం ఏది అనంటే సంఘం. ఆ సంఘాన్ని స్థాపించడానికి తన ప్రాణాన్ని పెట్టాడు. ఆ సంఘములో నీవు సభ్యుడిగా ఉన్నావో లేదో, ఆ సంఘములో నీవు ఆరాధన చేస్తున్నావో లేదో, ఆ సంఘములో ఆయనతో నువ్వు కలుసుకుంటున్నావో లేదో, ఆ సంఘములో నీవు ఆయనతో సహవాసం కలిగి ఉన్నావో లేదో ఈరోజు ఆలోచన చేసుకోగలిగితే ఆయనకు నువ్వు కృతజ్ఞత చెల్లించేవాడుగా ఉంటావు. లేని ఎడల నువ్వు ఖచ్చితంగా ఏం చేయలేవనంటే ఎప్పటికీ కృతజ్ఞత దేవునికి చెల్లించలేవు. నీ ఆరాధన దేవుడు స్వీకరించడనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలని మీ అందరికీ తెలియజేస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఓపికతోన్న మీకు అవకాశం ఇచ్చిన అధ్యక్షులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ నా ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.